चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे पूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुणिकप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यजलक्षेत्रे गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धवन्ताय भोजयप्रदाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय సో ఇంతవరకు అయితే వినాయకుడిని పక్కన పెట్టేశానండి. నిమజ్జనం చేసేది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నిమజ్జనం చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. రాములవారి టెంపుల్లో కోనేరు ఉంటుందండి. సో కోనేరు దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ మీకు గుర్తుందండి, మన ఛానల్లో రాములవారి కళ్యాణం పోస్ట్ చేశాను కదా, ఆ టెంపుల్ అనమాట ఇది.
ప్రశాంతంగా. गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि तदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय సో మేమైతే నిమజ్జనం చేయడానికి కోనేరు దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఈ టెంపుల్ అయితే రామనామ క్షేత్రం అండి, శ్రీనివాసరావుపేట, గుంటూరు. ఇక్కడైతే కోనేరు ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే నిమజ్జనం అయితే చేస్తారు మా వారు వచ్చి. ఈ ఇయర్ అయితే నేను కూడా వచ్చాను ఆయనతో పాటు. చూసారు కదా, ఇదే అన్నమాట కోనేరు కూడా. అటు వెళ్ళి నిమజ్జనం అయితే చేసేయచ్చు. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गणपति पप्पा मोरिया, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, गणेश महाराज की जय. సో మామూలుగా అయితే లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే గేట్కి తాళాలు అయితే వేసేసారనమాట. ఇటు నుంచే వేయాలంట, అందుకని చెప్పేసి ఇటు నుంచే వేసేసాము వినాయకుడిని అయితే. సో ఈరోజు దిగ్విజయంగా వినాయకుడి నిమజ్జనం అయితే చేసేసామండి. మీకు కనపడుతున్నాయా లోపల ఫిషెస్ తిరుగుతూ ఉన్నాయి. కోనేరులో ఫిషెస్ అన్నమాట ఇవన్నీ. చాలా ఫేమస్ అండి ఈ కోనేరు అయితే మాత్రం. కార్తీక మాసం టయాల్లో పోలిని స్వర్గానికి పంపిస్తాం కదా లాస్ట్ డే. సో అలా పోలిని స్వర్గానికి పంపించడానికి, దీపాలు వదలడానికి కూడా నేనైతే ఇక్కడికే వస్తాను. లాస్ట్ ఇయర్ అయితే కోటిలింగాల స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట, తాళ్ళైపాలెం. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడే దీపాలు వదులుతాము. సో వినాయకుడిని కూడా మా వారు ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వచ్చి నిమజ్జన చేస్తారు. ఈ టెంపుల్ చూడండి ఒకసారి. ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. రామనామ క్షేత్రంలో రాముల వారి ఉత్సవాలు జరుగుతాయి. ఆ టయాల్లో కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. ఒకరోజు అయితే మీకోసం ఈ టెంపుల్కి వచ్చి వీడియో అయితే తీస్తాను. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా, చాలా పెద్దది. ఇక్కడికి వచ్చేసి కార్తీక మాసంలో దీపాలు కూడా పెట్టుకుంటామండి మేము. ఇక్కడ పెట్టేసుకొని పోలిని వదిలేస్తామన్నమాట కోనేరులోకి. సో చూసారు కదండి వినాయకుడిని మేము ఏ రకంగా పూజించుకున్నాము, అలాగే నెక్స్ట్ డే ఏ రకంగా నిమజ్జనం అయితే చేసాము. ఇదైతే మా వీడియో అనమాట ఈరోజు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.